SRT9 న్యూస్కు స్వాగతం. 27వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా సంతోష్ నగర్, వినాయక బస్తీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దె పుష్పలత చేరాలు గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో భాగంగా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుని గెలిపించిన వెంటనే పెద్దలు నడిపెల్లి దివాకర్రావు గారి మరియు రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు మండల క్రాంతికుమార్, మహిళా విభాగం నాయకురాలు చిట్యాల సుమలత, యువజన నాయకులు శనిగారపు శ్రీకాంత్, గోషిక మధుకర్, మాజీ వార్డు సభ్యులు తోట దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. లోకల్ చరణాన్ని గెలవాలి. బాబు బాకీ తాటీలోటి ఇగో కాంగ్రెస్ వాళ్ళు మనకు బాకీ పడ్డాయి. ఇవన్నీ వాళ్ళు ఓటు కస్తే ఫస్ట్ ఇవి అడుగులు అల్లాడు అడిగినాక వాళ్ళు మీకు ఎందుకు ఓటు వేయాలి ఏం కదా అని చెప్తుంది. అమ్మా మహిళలకు 2000 ఇస్తాను అడిగేది, రైతు బంధు ఇస్తాను 15 అడిగేది. అందుకే జాకెట్స్ పెట్టినా మీకు తెలంగాణ కారు గుర్తుకు జై కేసీఆర్. జై తెలంగాణ. కేసీఆర్ నడిపెల్లి దివాకర్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు 27వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దె పుష్పలత చేరాలి గారి కాలు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని ప్రార్థన. ఈరోజు 27వ డివిజన్ వినాయక బస్తీ సంతోష్ నగర్లో ప్రచారం చేయడం జరిగింది. వినాయక బస్తీలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. మేము గెలిచిన తర్వాత వినాయక బస్తీకి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది కాంగ్రెస్ హయాంలో. ఈసారి మేము గెలిచిన వెంటనే అన్ని డ్రైనేజీలు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. తర్వాత వీళ్లకు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తున్నానని హామీ ఇస్తున్నాను. మీరు దయచేసి నీటి వ్యవస్థను కూడా కల్పిస్తా. వృద్ధులకు పెన్షన్లు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాము. తర్వాత ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేటట్టు చేస్తాను. వృద్ధాప్య ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళకి ఇంటి వద్దకి వచ్చి సేవ చేయగలను. వాళ్ళ సర్టిఫికెట్లు కానీ, వాళ్ళ పెన్షన్లు కానీ, వాళ్ళకి ఏమైనా రేషన్ కార్డులు కానీ ఇంటి నుండే ఇప్పిస్తాను. వాళ్ళ కోసం ఏ సేవకైనా నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి 27వ డివిజన్ ప్రజలందరూ కారు గుర్తు కొట్టేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించగలరని మనవి. మీ సలహా, మీ సేవలో ఎప్పుడూ డివిజన్ అభివృద్ధికై తోడ్పడి ఉంటాను. ఏదైతే ఈరోజు మన 27వ డివిజన్ అభ్యర్థి అయిన మద్దె పుష్పలత చేరాల గారి ప్రచారంలో భాగంగా మన 27వ డివిజన్లోని వినాయక బస్తీ మరియు సంతోష్ నగర్, రాజీవ్ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న సమస్యలను తెలుసుకొని
వీళ్ళని గెలిపించిన వెంటనే ఆ సమస్యలను తీర్చడానికి సాయశక్తులా కృషి చేస్తామని మధ్య పుష్పలత చీరాల గారు ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన వెంటనే ఇక్కడున్న డ్రైనేజీ వ్యవస్థ అనుకోండి లేదా నీటి వ్యవస్థ అనుకోండి మరీ అద్మానంగా తయారైంది. అవన్నీ తీర్చి వీళ్ళకు అందుబాటులో ఎల్లవేళలా ఉంటుంది. మధ్య పుష్పలత చీరాల గారు ప్రజల మధ్యనే ఉంటారు. మన కాంగ్రెస్ నాయకుల అక్కడ ఇక్కడ కాదు, వీళ్ళ మీ సేవ అనే కార్యక్రమం కూడా వీళ్ళకి ఒకటి ఉంది. దానివల్ల ప్రజలకు అత్యధిక దగ్గరలో ఉంటారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా మనకు తెలియని కూడా వీళ్ళకు చాలా తెలుసు. ప్రభుత్వంలో మనకు తెలిసిన 2-3 పథకాలే, వీళ్ళకు తెలిసి దాదాపు ఒక 500 పథకాల పైన ఉంటాయి. అది సెంట్రల్ అనుకోండి, స్టేట్ అనుకోండి, ఏవైనా కానీ ప్రజలకు అందించే విధంగా వీళ్ళు ఎల్లవేళలా కృషి చేసి ప్రజల మధ్యలో ఉంటారు. మీకు ప్రజల మధ్యలో ఉండే నాయకులు కావాలా లేదా ప్రజలకు దూరంగా ఉండే నాయకులు కావాలో మీరే నిర్ణయించుకొని కారు గుర్తుకు ఓటేసి మధ్య పుష్పలత చీరాల గారిని గెలిపించి అత్యధికతో మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే.